ఎందుకు పోగొట్టుకున్నాడు చెప్పనండి? ఆయన తండ్రిని ప్రేమించలేదు, తండ్రి ఆస్తిని ప్రేమించాడు. తండ్రిని ప్రేమించుంటే తండ్రిని పోగొట్టుకున్నాడు కాదండి. ఆయన తండ్రిని ప్రేమించలేదు, తండ్రి ఆస్తిని ప్రేమించాడు. ఈ రాత్రి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? నిజంగా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలుగుతామా, మా నాన్న ఆస్తిని కాదు, మా నాన్నని నేను ప్రేమిస్తున్నానని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా అమ్మ ఆస్తిని కాదు, మా అమ్మని ప్రేమిస్తున్నానని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మా పాస్టర్ గారు ఆస్తిని కాదు, మా పాస్టర్ గారిని ప్రేమిస్తున్నామని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మా ఆత్మీయ తండ్రి మాకు ఏదైనా ఇస్తాడని కాదు, ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మేము ప్రేమిస్తామని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నిజం చెప్పాలి. మా పాస్టర్ గారు మాకు ఏదో మా ఇంటికి రావాలి, అదే మీకు ఇవ్వడం అంటే, ఆస్తి ఇవ్వడం అంటే నా దగ్గర ఏమో చెప్పండి ఇవ్వడానికి. ఆస్తి ఇవ్వడం అంటే మా ఇంటికి రావాలి, మా తల మీద చేతులు పెట్టాలి. అందరి తల మీద రెండు నిమిషాలు పెడితే మా తల మీద 3 నిమిషాలు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ మేము ఎప్పుడు పిలిచినా రావాలి. మా ఇంట్లో కుక్క సచ్చినా రావాలి. కుక్క అంటే మళ్ళీ బాధ వాళ్ళకి. అమ్మ ఏంటమ్మా కుక్క సచ్చి, కుక్క అంటారండి పాస్టర్ గారు. టోనీ బోనీ ఏదో ఉంటుంది దాని పేరు పెట్టి పిలవాలంట. ఎలా ప్రేమిస్తున్నాం మనం దైవ సేవకుల్ని? ఇస్తేనే ప్రేమనా? అయినా ఒక మనిషిలో మనం ఏం ప్రేమిస్తున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆస్తిని ప్రేమించాడు కనుక దూరం అయిపోయాడు. ఆయన అనుకుంటున్నాడు కానీ నాన్నతోనే ఉన్నానని అనుకుంటున్నావు తమ్ముడు, నీవు తండ్రితోనే ఉన్నావు నీవు అనుకుంటున్నావు, కానీ నీకు ఆ తండ్రి ఆస్తి మీద మనసు ఉందే కానీ ఆ తండ్రి మీద నీకు మనసు లేదు. అందుకరికి ఫైటింగ్, ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ఫైటింగ్ చేసుకుంటే ఆ మంచి తండ్రి ఏం చేశాడు తెలుసండి? తండ్రికి ఇచ్చేవాడండి. ఆమె చెప్పడం గట్టిగా. అడిగిన వాడికి ఇస్తాడు, అడగని వాడికి కూడా ఇస్తాడు. ఆమె పెద్దోడు అడిగాడా? అడగలేదు, కానీ వాడు కూడా మనసులో ఉంది, కానీ వాడు అడగలేకపోతున్నాడు అంతే. ఆడు ఆస్తిని ప్రేమించిన వాడే. అర్థమైందండి? అందరే. నేను మొన్న ఒక చిన్న న్యూస్లో చూపిస్తున్న ఒక వీడియో చూశాను. ఆస్తి కోసం మేబీ చిలకలూరుపేట పిడిగిరాళ్ళ మొత్తం మీద మన గుంటూరు డిస్ట్రిక్ట్ అనుకుంటాను. ఆస్తి కోసం ఒకడు వాళ్ళ అమ్మని కొడుతున్నాడండి. నాకు గుండె బరువెక్కిపోయింది. వాళ్ళ అమ్మని కొడుతున్నాడు ఆస్తి విషయంలో. ఆడపిల్లలకి ఇవ్వాలని ఏదో ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఏదైనా కావచ్చు. ఒక కన్న తల్లిని కొట్టాలనే ఆలోచన వచ్చిందంటే అంటే మనుషులు ఎలా మారిపోతున్నారు మీరు చూడండి. పుట్టినప్పుడు ఒక చంటి బిడ్డ, ఒక పసికోన ఎంత ఉంటుందండి? ఆ చిన్న మాంసపు ముద్దను పెంచి పెద్ద చేసి ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఒక పరిపూర్ణమైన మనిషిగా నిర్మించి ఒక మంచి జీవితాన్ని ఇస్తే డబ్బు కోసం ఏంటి మనం కష్టపడి బతకలేమా చెప్పండి? చేతగాని వాళ్ళమా చెప్పండి? ఏదో కూలి పని చేసుకుని ఒక ముద్ద అన్న వస్త్రాలు ఉంటే చాలన్నాడు కదా దేవుడు. కూలి పని చేసుకొని బతకలేమా? ఆటో డ్రైవింగ్ చేసుకొని బతకలేరా చెప్పండి? చాలామంది పిల్లలు వినాలి. చాలామంది పిల్లలు ఉదయాన్నే 5ంటికి లేచి 6 దాకా చదువుకొని 6 నుండి 8 గంటల వరకు 9 గంటల వరకు పేపర్ వేసి తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేరే మార్గం లేదండి, పరిష్కారం వేరే మార్గం లేదు, సంపాదించాల్సింది. చాలామంది పగలంతా ఏంటంటే స్కూల్కి వెళ్ళొచ్చు, లేకపోతే కాలేజీకి వెళ్ళొచ్చు. కాలేజీ కూడా అంత కూడా కాదండి, స్కూల్కి వెళ్ళొచ్చి సాయంత్రం మరలా 6 నుండి రాత్రి 9-10 గంటల వరకు బట్టల షాపులో పనిచేసి 9-10 గంటల వరకు బట్టల షాపులో పనిచేసి నిలబడి మీరు ఏ బట్టల షాపులన్నా చూసారండి? అక్కడ సేల్స్ గర్ల్స్ కానీ లేకపోతే సేల్స్ బాయ్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి స్టూల్ వేసి కూర్చోబెట్టినట్టు మీరు చూసి ఉంటారండి. నిలబడి పగలంతా చదువుకొని నిలబడి రాత్రి ఎప్పుడో 11 గంటలకు వచ్చి ఆ తర్వాత మరలా హోంవర్క్ ఏదైనా ఉంటే అవన్నీ చూసుకొని ఎప్పుడో ఒక ముద్ద తిని 12ంటికి పడుకొని మరలా ఉదయాన్నే 5ంటికి లేచి మరలా 5ంటికి వెళ్ళి లేచి 6 గంటల వరకు చదువుకొని మరలా మార్నింగ్ ఏదో పని చేసుకొని మరలా వెళ్ళి ఎంతమంది మార్నింగ్ ఉదయకాలం వెళ్ళి మార్కెట్లో బస్తాలు మోసి బుట్టలు మోసి బస్తాలు మోసి చదువుకుంటున్నారండి. బావిలో ఉన్న కప్పలాగా మనకు మేబీ ఒకవేళ తెలియకపోవచ్చు, ఇదే ప్రపంచం అని అనుకుంటున్నారేమో. ఉదయకాలం పనిచేసి సాయంత్రం పనిచేసి నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, మంచాన ఉన్నాడు,
అమ్మ పనికి వెళ్తే ఆ మంచాన పడున్న వాడిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవైపున చదువుకుంటూ, ఒకవైపున పని చేసుకుంటూ, తన ఎడ్యుకేషన్ చూసుకుంటూ, ఆ తర్వాత తండ్రికి కావలసిన మందులు సమకూరుస్తూ, తల్లి కావలసిన వాటిని సమకూరుస్తూ, అవసరమైతే చెల్లి తమ్ముడు ఉంటే వాళ్ళని చదివించే బాధ్యతను కూడా భుజాల మీద వేసుకొని కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తులు తెలుసుకోవాలి. ఈరోజు ఏదో ఒక స్థితి, నీ తల్లిదండ్రులు ఏదో కష్టపడ వాళ్ళు తెరచాటున ఎంత కష్టపడుతున్నారు అనేది చాలామంది గుర్తించలేని పరిస్థితి. నిందించడానికి, దూషించడానికి రెడీగా ఉంటారు తప్ప వాళ్ళు తెరచాటున పడుతున్న కష్టాలు, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి పడే కష్టాలు, భారాలు ఈరోజు చాలామంది గుర్తించలేని పరిస్థితి. గుర్తించకపోగా అది ఇవ్వలేదు, ఇది చేయలేదు, అది ఇచ్చారా, ఇది ఇచ్చారా, తెచ్చారా, సచ్చారా అని మాట్లాడేదేమో చెప్పండి. ఎవడు గనమన్నాడు, ఎవడు పెంచమన్నాడు అంటే చంపాలంటే ఎంతసేపు అంటే 2 నిమిషాలు చంపేయచ్చు. పెద్ద విషయమా చెప్పండి? ఏదో ఒకటి పెట్టి చంపాలంటే పెద్ద విషయమా చెప్పండి? బిడ్డల్ని పోషించాలి, ప్రయోజకులుగా మారాలి అని చూడండి. ఆయన లైఫ్లో ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్నారు కానండి, మీరు మీ తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. మీరు అనుకుంటున్నారు కానండి, మా అమ్మతోనే కూర్చున్నాను, మా అమ్మ పక్కన కూర్చున్నాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎప్పుడు అమ్మని పోగొట్టేసుకున్నావు. మా నాన్నతో పాటు బైక్ ఎక్కి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు కానండి, నువ్వు ఎప్పుడో మీ నాన్నని నువ్వు పోగొట్టుకున్నావు. కానీ నాన్నతోనే ఉన్నావు, అమ్మతోనే ఉన్నావు అని అనుకుంటున్నావు, కానీ నీవు ఆత్మీయంగా లేకపోతే మానసికంగా వాళ్ళని పోగొట్టేసుకున్నావు. మరి వాళ్ళు తెస్తున్నారు, నువ్వు తింటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నువ్వు కట్టుకుంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, కానండి మానసికంగా నువ్వు వాళ్ళకి దూరం అయిపోయావు అనే సంగతి నేను గుర్తుపట్టాలి. ఇంట్లోనే ఉన్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడండి ఆయన. ఎందుకంటే తండ్రి ఆస్తి, నాన్న నాకేం అవసరం, నీవు ఉంటే చాలు, అదే అండి ప్రేమ. ఆమె చెప్పడం గట్టిగా, నన్ను కన్నవాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలుగుతాం చెప్పండి? నన్ను కన్నావు, నాకు ఒక జీవితం ఇచ్చావు, నాకు అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి అంటే మరి మీరు నన్ను మంచిగా కన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను, సో ఇది చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ తప్పిపోయిన కుమారుడు ప్రియులారా ముందు తండ్రిని పోగొట్టేసుకున్నాడండి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పండి? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా, లేకపోతే వాళ్ళ ఆస్తిని మీరే తీర్మానం చేసుకోవాలి. దేవుడి దగ్గర నుండి కూడా ప్రియులారా ఆ దైవాశీర్వాదమే కాదు, మనకు యేసయ్య కావాలంతే. నీవు ఉంటే చాలు ప్రభువా, నువ్వు నాకు తిండి పెట్టకపోయినా, నువ్వు నన్ను దీవించకపోయినా, నువ్వు నన్ను ఆశీర్వదించకపోయినా, నేను చేసినా నేను నిన్నే ప్రేమిస్తాను ప్రభు, నీవుంటే నాకు చాలు. మట్టిలో ఉన్న ఈ చెట్టుని బయటికి తీసామనుకోండి, ఈ చెట్టు చచ్చిపోతుందండి. ఈ మట్టిలో ఉన్న ఈ చెట్టుని మట్టిలో పెట్టాం, బతుకుతుంది. ఇది బయటికి తీస్తే చచ్చిపోతుంది. ఇది మట్టి లేకపోతే ఇది బతుకుతుంది. ఈ మొక్క నీళ్ళలో ఉన్న చేపని నీళ్ళ నుండి బయటికి తీసుకొస్తే అది చచ్చిపోతుంది. ఈ చెట్టు అనుకోవచ్చు, ఉన్నాను కదా భూమి మీదనే ఉన్నాను కదా అంటే భూమితో ఏంటంటే మట్టితో కనెక్షన్ లేకుండా బతుకుతున్నావు, చచ్చినట్లే ఈ జీవితం. నీళ్ళ నుండి బయటికి తీసేస్తే చేప చచ్చినట్టే. ఉంది కదా, ఆకారానికి ఉండొచ్చు, రూపం ఉండొచ్చు, కానీ అది చచ్చినట్లే. చెట్టుకి నేల ఆధారం అండి, చేపకి నీళ్ళ ఆధారం. నీకు నాకు నా యేసయ్య ఆధారం అండి. ఆయన నా జీవనాధారం, ఆయన మన జీవనాధారం. ఆయన లేకపోతే మనం లేము, ఆయన లేకపోతే ఈ జీవితం లేదు, ఆయన లేకపోతే ఈ బ్రతుకు లేదు. దేవుడు లేకపోతే అబ్రాం పాస్టర్ గారు లేరండి. దేవుడు లేకపోతే నేను లేను, నా ప్రభు లేకపోతే నేను లేను. నేనేమై ఉన్నాను అది ఆయన కృప ద్వారానే అయి ఉన్నాను. నేను ఈరోజు నిలబడి ఉన్నానంటే ఆయన కృప ద్వారానే అయి ఉన్నాను. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన కృప ద్వారానే అయి ఉన్నాను. ఆయనే మన జీవనాధారం. మరి నేను ఆయన ఇచ్చే ఆస్తిని ప్రేమిస్తున్నానా, నా యేసుని ప్రేమిస్తున్నానా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.